నేటి క్రైస్తవ్యం వార్తలకు స్వాగతం. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట సంజీవ్ నగర్ నందు పిడుగు సునీత భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పిడుగు సునీత భౌతికయాన్ని చిలుకలూరుపేట శాంతి నిలయం దైవజనులు బ్రదర్ ఎన్ కిషోర్ దర్శించి సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక సెయింట్ పాల్ క్రీస్తు లూథరన్ దేవాలయం ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ కె రాజేష్ కుమార్, జెడ్పీఎం చర్చి పాస్టర్ సత్యం ఆధ్వర్యంలో ప్రార్థనలతో కార్యక్రమాన్ని ముగించారు. అయితే మర్రి వెంగళయ్య రంగమ్మల దంపతులకు 5వ కుమార్తెగా మర్రి సునీత 1 జనవరి 1976లో ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గాజీపురంలో జన్మించారు. స్థానిక పాఠశాలలో విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రాంతానికి చెందిన పిడుగు చెన్నకేశవులు రోజమ్మల పెద్ద కుమారుడు రవిప్రసాద్తో 4/6/1991లో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మౌనిక, సుమప్రియ, చందన, శ్వేత, సూరజ్లు. ఈమె స్థానిక చర్చిలో 18/2/2007లో బాప్తిజం తీసుకున్నారు. దేవుని సేవలో రవిప్రసాద్, సునీతలు ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల కాలంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ 22 జనవరి 2024న మరణించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు మాట్లాడుతూ ఆమె లేని లోటు తీర్చలేనిది అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని బంధుమిత్రులు కోరారు. సహవాసం విడిచి వెళ్ళిన సహోదరి సునీత గారి ప్రార్థనలకు శరీరమునకు మరి శక్తి కలుగునంత వరకు తోడుగా నుండి సహాయం చేసి కుటుంబ సభ్యులందరికీ ఆదరణ నడచుచున్నాను దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే
నడచుచున్నాను నదారి నా గురి నీవే నా ప్రభువా నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. నాలుగు క్షణం ఆ దినము ప్రభు గుర్తెరిగితిని ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నదారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ఆకర్షణం నా నేత్రములో మూయబడగా నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నదారిన్ ఆ గురి నీవే నా ప్రభువా. కార్యక్రమం కొనసాగుతుందా మనము దేవుని వలన మేలు అనుభవించేదమా కీడును యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. మరి ఎవరును కాక శరీరంతో దేవుని చూచెదరు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కావున నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడిపోయి అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. కావున నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నీతిమంతుడు ఎటువంటి పొందునో చూడము. ఎవరునో దానిని మనస్సును పెట్టరు. భక్తులైన వారు తీసుకుని పోబడుచు ఉన్నారు. కీడు చూడకుండా నీతిమంతులు తీసుకుని పోబడుచు ఉన్నారు అని ఎవరికి తోచదు.
అతని జ్ఞాపకము సమాధానయుక్తమగును. అతడు సమాధానంతో భూమి యందు విశ్రాంతి పొందును. అతని నివాస స్థలము సీయోనులో ఉన్నది. అతని జ్ఞాపకము సమాధానయుక్తమగును. మన మధ్యన ప్రార్థన చేస్తారు. మా తండ్రి భూమి మీద రక్షించుకొని అక్కడ నుండి నేటి వరకు కూడా కాపాడి భూమి మీద శరీరం మూలుగుతున్నప్పటికీ కూడా తండ్రి అనేక శ్రమలు అనుభవించిన మీదట మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపవలను అని నీ వాక్యమును నెరవేర్చి మీ బిడ్డ జీవితంలో ప్రభు మీ పిలుపును తీసుకొని నాయన మీ మహిమలో మీ స్వాధీనంలోకి తీసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. విడవబడినటువంటి కుటుంబానికి సంఘానికి నాయన మరి బిడ్డలకును భక్తులను దేవులకు అందరికీ కూడా మీ గొప్ప ఆదరణ సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితం నా తండ్రి భూమి గడలిపోయే నా తండ్రి నీటి మీద బుడగలాంటిదని ప్రభు సాగిపోయే నీడలాంటిదని మీరు చెప్తున్నారయ్యా. భూమి మీద ఉండగా ప్రభు నీ బిడ్డని విశ్వసించి నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా. నరచుచున్నాను నా దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరినే చేరెదను నేను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. మొదటి అందరూ కలిసి పాడతాం. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. మూడో చరణం.
ఆకర్షణ ముళ్ళ మకుటమైన కళ్ళను చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయము ముద్దాడదాం. ముల్లా మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముల్లా మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆకర్షణ ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా బూరా ఎప్పుడు ధ్యానించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు.
ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా, నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నాలుగు క్షణం. ఆదినము ప్రభు గుర్తెరిగితిని, ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని, ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే జీవమునయున్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోయనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సజీవులమై ఉండి మేము మరణముకు లోనై ఉన్నాము. మా పాపముల నిమిత్తము మా మీద న్యాయ ప్రకారముగా సర్వశక్తి గల ప్రభువా, మిక్కిలి కరుణగలవు పరిశుద్ధ రక్షకుడా, నిత్య మరణమును ఘోర బాధలకు మమ్మల్ని అప్పగింపకు. గతించిపోయిన సహోదరి సునీతమ్మ గారి ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదనిగా మార్చడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుద్ధానము కలుగునను నిరీక్షణతో సహోదరి యొక్క శరీరమును అంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుకుంటున్నాము. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీవు ఈ లోకంలో ఉండగా నీ యందు విశ్వాసముంచువారు నిత్య జీవం పొందుతారు అని నీ పరిశుద్ధ వాక్య భాగం ద్వారా సెలవిచ్చి ఉన్నారు. నమ్మిన వారందరికీ కూడా మీ ఆత్మను, మీ కాపుదలను, కుమారులను మీరు ఆదరించండి. అయ్యా, మేము ఎవరము కూడా ఆదరణ ఇవ్వలేము, కానీ నీవు మాత్రమే ఆదరణ ఇవ్వగలిగిన వాడివి కనుక నీ పరిశుద్ధ సన్నిధి నీ ప్రియబిడ్డలకు ఇచ్చి ఆదరించమని, అయ్యా నీ ప్రియబిడ్డ ఆత్మ శరీరమునకు ఆశీర్వాదం అనుగ్రహించమని, చేరువచ్చిన వారందరినీ కూడా దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక.
ఆడిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. శోధనలోనికి కీడులను తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సునీత గారి యొక్క శరీరము మరణము పునరుద్ధారపు శక్తి పొందుకునేంత వరకు శరీరమునకును ఆత్మకును మరి తోడుగా నుండి మరి చెడు వచ్చిన వారందరికీ ఆదరణ దయచేయుగాక. ఆమేన్. మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మా, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా. మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో, యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో, తరుణముండగానే తీర్మానించుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో, సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మా. నువ్వు కోటీశ్వరుడవైన 100 మంది డాక్టర్లు నిన్ను నీ ప్రాణాన్ని కాపాడబిడ్డం చేసిన మరణాన్ని ఎవరు ఆపలేరు. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా, మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా, మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. పాపమునకు జీతం మరణం, యేసే జయించే మరణం. యేసు ప్రభుని విశ్వసించిన తీర్పును తప్పించును, మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించునే. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మా, పరలోకమా నరకమా,